తెలంగాణ మున్సిపల్స్ లో విజయం ఎవరిది? పల్లె తీర్పు వచ్చినట్లే పురపోరు ఉంటుందా? పట్నం తీర్పు వేరుగా ఉంటుందా? అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందా? ప్రధాన ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందా? మజ్లిస్ ఎవరి కొంప ముంచనుంది? అసద్ కింగ్ మేకర్ అవుతారా, లేదంటే పాత బస్తీ పార్టీగా మిగిలిపోతుందా? ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో పాగా వేసేందుకు తమదైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెజార్టీ స్థానాల్లో గెలిచి పైచేయి సాధించాలని అధికార, విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే పల్లెలపై పట్టు సాధించిన అధికార కాంగ్రెస్ పట్టణాల్లోనూ గెలిచి తన సత్తా చాటాలనుకుంటోంది. ఇటు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసి వస్తుందన్న భావనలో విపక్ష బీఆర్ఎస్ ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఓటర్లే తమకు ప్రధాన బలమని, ఖచ్చితంగా పురపోరులో తమ సత్తా చూపిస్తామని కమలనాథులు అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ధీటుగా పాతబస్తీ పార్టీగా పేరున్న మజ్లిస్ పురపోరులో తమ వర్గం ఓట్లతో పతంగి ఎగరేసేందుకు ఉవ్విళ్లూరుతుంది. మొత్తంగా పట్టణ ప్రాంత ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ కుస్తీలు పడుతున్నాయి. అయితే కార్పొరేషన్లో మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ బహుముఖ వ్యూహంతో బరిలోకి దిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శరవేగంగా జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 60% పైగా స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో అదే ఊపుతో పట్టణాల్లోనూ పాగా వేయాలని భావిస్తున్నారు. పల్లె పోరు సమయంలో సమీపంలోని పట్టణ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి పరోక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ముందుకెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పల్లె ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి పరోక్షంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకోవడం ద్వారా తమ ప్రభుత్వంపై రాష్ట్రంలో అన్ని చోట్ల సానుకూలత ఉందన్న అభిప్రాయాన్ని కల్పించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి సీఎం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. గెలుపు బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భుజాలపై పెట్టి ముందుండి నడిపించనున్నారు. అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, అందుకు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పంచాయతీలో తాము 35% గెలుచుకున్నామని, అదే ఊపుతో పురపోరులో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్నారు. మున్సిపాలిటీలకు గత 2 ఏళ్లుగా ఎటువంటి నిధులు రావడం లేదని, అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తున్నారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చాం, అభివృద్ధి ఎలా జరిగింది అన్న అంశాలను ప్రజలకు వివరిస్తూ వారిని తమ వైపు తిప్పుకోవాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎక్కడికక్కడ స్థానిక అంశాలను లేవనెత్తుతూ అధికార పార్టీని ఇరుకున పెట్టాలనే వ్యూహంతో ఉంది. ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకొని హస్తం పార్టీకి షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడాలని భావిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ వ్యూహాత్మక కార్యాచరణతో సన్నద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో తమకు ఆదరణ బాగా ఉందని భావిస్తున్న కమలనాథులు ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకునే దిశగా అంతర్గతంగా కసరత్తు చేపట్టారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని తొలి మెట్టుగా గుర్తించిన పార్టీ నాయకత్వం పురపోరును వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 2వ మెట్టుగా పరిగణిస్తోంది. ఇందుకు అనుగుణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలను నియమించింది. కాంగ్రెస్ సర్కార్ అవినీతికి, కమిషన్లకు, నేర రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్న కమలనాథులు ఈ అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నారు. బీజేపీ గెలిస్తేనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం అందిస్తున్న నిధులతోనేనని, ఇప్పుడు బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు మంజూరవుతాయని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలకు చెప్పనున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలకు ధీటుగా పోటీలో ఉండేందుకు మజ్లిస్ పార్టీ తన మార్క్ పాలిటిక్స్ ని ప్లే చేసేందుకు రెడీ అవుతుంది. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం, ముస్లిం ఓటు బ్యాంకు ఏకీకరణతో ఎంఐఎం పార్టీ తన ప్రభావాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసి తను ఎక్కువ కార్పొరేటర్లను గెలుచుకోగలిగింది. మహాఫలితాల తర్వాత మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాము తెలంగాణలో బలంగా ఎదుగుతామని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మజ్లిస్ మైనార్టీ ఓట్లను తన ఖాతాలో వేసుకుంటుందా? సీట్లను సైతం గెలుచుకుంటుందా? లేదంటే ఆ వర్గం ఓట్లు ఎంఐఎంకు పడి బీజేపీ మినహా మిగతా పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తుందా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మైనార్టీ ఓటు బ్యాంకు చీలిపోయినా, కాంగ్రెస్ కి పడకపోయినా పరోక్షంగా బీజేపీకే లాభిస్తుందనే పొలిటికల్ అనాలిసిస్ నడుస్తోంది. మజ్లిస్ టార్గెట్ ఎన్నికల్లో సీట్లు సాధించడమా, కాంగ్రెస్ ని ఓడించడమా, బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చడమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉదయిస్తున్నాయి. మజ్లిస్ ఓటు బ్యాంకు ఏకీకృతమైనప్పటికీ గెలుపు సాధించలేని స్థితిలో ఉంటే అది పరోక్షంగా బీజేపీకి అనుకూలిస్తుందని మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే మహారాష్ట్ర పురపోరు ఫలితాల్లో తేటతెల్లమైందని విశ్లేషణలు వస్తున్నాయి.